హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు సింపుల్ వేలో ఎగ్ దోశ అయితే చూపించబోతున్నానండి. ఇదైతే హోటల్ స్టైల్లో లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం తక్కువ మసాలాలతో అయితే చూపించబోతున్నానండి. ఏమాత్రం డిఫరెంట్ అయితే ఉండదు, అట్లా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో మనం తక్కువ మసాలాలతో అయితే ఎగ్ దోశ అయితే చూపించబోతున్నానండి. సింపుల్ వేలో చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ వెలిగించి ఒక పెనం అయితే పెట్టుకున్నానండి. బాగా పెనం వేడైన తర్వాత కొద్దిగా వాటర్ అయితే కొంచెం చల్లుకున్న తర్వాత క్లాత్ తోటి చక్కగా అయితే పెనాన్ని అయితే తుడుచుకోవాలండి. మీరు నార్మల్గా దోశ అయితే ఎలా వేసుకుంటారో అలాగే వేసుకోవాలండి. పల్చగా వేసుకుంటే బాగుంటుంది ఎగ్ దోశ, మరి మందంగా అయితే అంత బాగుండదండి. నేనైతే చక్కగా అయితే పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక ఎగ్ తీసుకుంటున్నాను. మీకు కుదిరితే ఒకటైనా రెండైనా ఎన్నైనా తీసుకోవచ్చండి. నేనైతే ఒకటే ఎగ్ తీసుకున్నాను. దాన్ని అయితే ఎగ్గులో కొట్టి పగలగొట్టేసానండి. ఇట్లా బాగా గుండ్రగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి దోశకు పట్టే విధంగా. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కారం అయితే చల్లుకుంటున్నానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన స్పూన్ అయితే ఇక్కడ యూజ్ చేయకూడదండి. స్పూన్ వేసినట్లయితే ఏమవుతుందంటే కొంచెం ఇట్లా ముద్దలాగా ఆడింత ఇట్లా పడుతుంటుంది. చేతితోటి అయితే చల్లినట్టుగా పడుతుందండి. కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నాను. దోశ పిండిలో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకుంటే సరిపోతుందన్నమాట. కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మా చిన్న పాప కారం అనేది తినదండి, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. కొంచెము కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. ఎక్కువ ఏం పట్టదండి, మామూలుగానే పడుతుంది. మనం మామూలుగా దోశ వేసుకున్నప్పుడు ఎట్లయితే ఆయిల్ వేస్తామో ఆ మాత్రం వేస్తే సరిపోతుంది. మీరు చూసారు కదా, నేను అలాగే వేసాను. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి దోశని అయితే చక్కగా కాల్చుకోవాలండి. ఎగ్ దోశని చూసారా, మంచి ఇట్లా అది ఇట్లా లేస్తుందండి, ఇట్లా బుగ్గలాగా వచ్చేసింది, బెలూన్ లాగా. దోశని అయితే చక్కగా కాల్చుకోవాలండి. నేను అప్పుడప్పుడు ఇంట్లో అయితే ఇలాగే సింపుల్ వేర్లో అయితే చేసుకుంటూ ఉంటానండి. మా పిల్లలు ఎప్పుడు దోశ చట్నీనైనా మమ్మీ కొద్దిగా వెరైటీగా చేయొచ్చు కదా అని అంటే ఇలా చేసుకుంటూ ఉంటానండి. సింపుల్ వేలో పిల్లలకు చేసి పెడతాను. ఇలా తిప్పేసుకోవాలి. దోశ వైట్గా ఎందుకు ఉంటుందని అనుకోవద్దండి. మనము దోశ పిండి రుబ్బేటప్పుడు కొందరు అటుకులు వేసుకుంటారు, కొందరు మురుమురలా వేసుకుంటే మనకు దోశ అనేది కొద్దిగా కలర్ వచ్చేస్తుంది. కానీ నేను ఏం వేయలేదండి, న్యాచురల్గా సింపుల్గా మినపప్పు బియ్యంతో రుబ్బాను, అందుకనే దోశ మనకు వైట్గా వచ్చేసింది. రుబ్బేటప్పుడు అన్నము ఇవన్నీ వేసుకున్నప్పుడు కలర్ వచ్చేస్తుంది అన్నమాట. నేనేం వేయలేదు, అందుకనే మనకు దోశ వైట్గా కనబడుతుంది. చూసారా, చక్కగా అయితే కాలిపోయిందండి. స్మెల్ అయితే అసలు చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుందండి వాసన అయితే. రెండు వైపులా మంచి చక్కగా కాల్చుకుంటూ ఉండాలి. అయిపోయిందండి, తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఈ మాత్రం కాలితే సరిపోతుంది. దోశ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. మరొకటి అయితే చూపించబోతున్నానండి. మళ్ళీ వాటర్ చల్లుకొని మళ్ళీ క్లాత్ పెట్టి తుడుచుకొని సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అండి, పిండి అనేది పల్చగా ఉండాలి. ఎగ్గు కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్గు అనేది అటు ఇటు పోకుండా మధ్యలోనే స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోండి. కొంచెం అది కొంచెం పెనం అనేది మధ్యలో ఎత్తుంటుందండి, దానివల్ల క్రాస్ అనేది పోతుంది. ఇంకొకటి,
ఫ్లేమ్ ఎప్పుడు చిన్నగానే ఉండాలండి, మీడియంలోనే పెట్టాలి, లేకపోతే పైననేమో ఆమ్లెట్ అనేది ఉడకదు, పచ్చి పచ్చి వాసనలాగా కౌస్ వస్తుందన్నమాట. అందుకని సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అండి. కారం వేసాను, ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా ఆయిల్ వేసి అదే సేమ్ ప్రాసెస్ మళ్ళీ కాల్చుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతే అండి, అయిపోయింది. తీసి వేరే ప్లేట్లో వేసుకుంటున్నాను. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా చేశానో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన టిప్తో ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దోశ చూసారు కదా ఎంత పల్చగా ఉందో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నారు మా పిల్లలు. థ్యాంక్ యూ అండి.